భారతదేశం లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి మార్పిడి అంత సులభమా? అయితే ఈ మధ్య జరిగేటువంటి పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవి వాస్తవాలు కాబోతున్నాయనేటువంటి వదంతులు విపరీతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ విషయాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ భారతదేశంలో ప్రధానమంత్రి మార్పిడి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా విశదీకరిస్తూ వస్తూ ఉన్నారు. ముందుగా 75 సంవత్సరాలు నిండిపోయాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోడీ గారిని తొలగిస్తున్నారు అనే విష ప్రచారం చేశారు. ఇప్పుడు అది సాధ్యపడలేదు కనుక కొంతమందికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్లో మార్చినట్టుగా ప్రజాస్వామ్యంలో నడిచేటువంటి ప్రభుత్వాన్ని సునాయాసనంగా మార్చబోతున్నారు. కాబట్టి ఇతను గద్దె దిగడం ఖచ్చితంగా జరుగుతుంది. రాబోతున్న కొద్ది రోజుల్లోనే గద్దె దిగబోతున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ విషయం ఎంతవరకు నిజము అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే తప్పనిసరిగా ఇందులో ఉండేటువంటి వాస్తవాలను మనం ఒకసారి పరిశీలన చేద్దారి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఉవ్విళ్ళూరుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఖార్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఈ విషయమై 6 నెలల్లో ప్రధానమంత్రి మారబోతున్నాడు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశాడు ఈ మధ్య బీహార్ జరిగినటువంటి మీటింగ్లో. అదేవిధంగా రాహుల్ గాంధీ మరొక అడుగు ముందుకేసి అగ్రరాజ్యాలైనటువంటి అమెరికాకు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం ఇష్టం లేదు. మరి ఈయనకి ఎంతవరకు ఇష్టమో ఎవరికీ అర్థం కాదు. ఈయనకు ముందు ఇష్టం లేదు. ఈయన చేస్తున్నటువంటి పనులన్నీ కూడా అగ్రరాజ్యాలు లేదా చైనా లేదా పాకిస్తాన్ మిగతా దేశాలకు ఏజెంట్గా పనిచేయడమే. ఈయన మాత్రం అగ్రరాజ్యాల మీద పెట్టి రానున్న రోజుల్లో అతి త్వరలో ఇన్ ఏ షార్ట్ టైమ్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ది ప్రైమ్ మినిస్టీరియల్ సీట్ అని ఈయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ మధ్య అసలు వియత్నాం అన్ని ఎక్కువసార్లు ఎందుకు వెళ్తున్నాడు, అక్కడ ఎటువంటి కుతంత్రాలు కుట్రలు జరుగుతున్నాయి, ఎవరితో కలిసి ఈ విధమైనటువంటి పన్నాగాలు ఆయన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మరి నేషనల్ మీడియా కానీ బీజేపీలో ఉండేటువంటి ఐటీ సెల్ కానీ లేదా భారతదేశంలో ఉండేటువంటి సీక్రెట్ ఏజెన్సీలు కానీ సెక్యూరిటీ ఏజెన్సీలు కానీ ఎందుకు చేయట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు వియత్నాంలో జరిగేటువంటి కుతంత్రాలు కుట్రలు, ఈయన వియత్నాం తరచు ఎందుకు వెళ్తున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, ఎటువంటి పన్నాగాలు పన్నుతున్నాడు, ఫండ్స్ కోసం వెళ్తున్నాడా, కుతంత్రాలు కుట్రలు చేయడానికి వెళ్తున్నాడా, అది ఏ ఏ దేశాలు అందులో మిళితమై ఉన్నాయనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ విషయాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే మోడీ గారిని దించడం అంత సులభమా అనేటువంటి టాపిక్ కదా మనది ఈరోజు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎందుకంటే అగ్రరాజ్యాలు కలలుగంటున్నాయి, భారతదేశంలో ఉండేటువంటి ప్రతిపక్షాలు కూడా కలలుగంటున్నాయి. భారతదేశంలో ఉండేటువంటి మోడీ గారు చాలా సురక్షితంగా ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. అయితే ప్రజాస్వామ్యంలో ఎటువంటిదైనా జరగవచ్చు, ఎలాంటి విషయాలైనా జరగవచ్చు అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి అటువంటిది ఓన్లీ 10% పక్కన పెడితే మోడీ గారు బలహీనతలు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన చాలా సురక్షితంగా ఉన్నారు. ఆయన బలం కూడా బాగానే ఉన్నది. ఎవరు ప్రజాస్వామ్య పద్ధతిలో దించడం ఆయనకి కష్టమే. మరి మిగతా వాళ్ళు ఫోర్సెస్ ఉపయోగించి ఏ విధంగా దించుతారు అంటే చాలామంది చెబుతున్నది ఏంటంటే బంగ్లాదేశ్లో లాగా ఇక్కడికి కొన్ని విద్రోహ శక్తులు వచ్చి ఉద్యమాలు చేసి వ్యతిరేక ఉద్యమాలు చేసి లేదా పెడదోరలు పట్టే విధంగా యువతను రెచ్చగొట్టి మోడీ గారిని గద్దెదించేటువంటి ప్రయత్నం త్వరలో జరగబోతున్నది అనేటువంటి భయాందోళనలు భారతదేశంలో కలిగించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి. కాబట్టి రానున్న రోజుల్లో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఉన్నది. భారతదేశంలో జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని సున్నితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం అందరికీ ఉన్నది. కాబట్టి యువత ముఖ్యంగా పెడదోరలకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముస్లిం ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా
చేసేటువంటి కార్యకలాపాల మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు జరిపేటువంటి ప్రయత్నం చిన్న ప్రయత్నం అయినా సరే మొదట్లోనే తుంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అర్బన్ నక్సల్స్ లాంటి వాళ్ళు లేదా అర్బన్లో ఉండేటువంటి నక్సల్స్ కాని మేధావులు లేదా పత్రికా రంగంలో ఉండేటువంటి అర్బన్ నక్సల్స్ సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా ఎటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చి యువతను రెచ్చగొడతారు, అటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడి పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.